సొరకాయ పులుసు పెడుతున్నా. సొరకాయ పులుసు కానీ, తప్పడం కానీ, చారు కానీ ఏదైనా కూడా సొరకాయతో ఈరోజు నేను ఒక పులుసు పెడుతున్నా. మేమైతే పులుసు అంటామండి. ఇవాళ పెడుతున్నా. మేము ఇంత పెద్ద ముక్కలు కోసి పెడతాము. చూద్దామా రండి ఏమేం చేసి పెడతానో, ఎట్లా చేస్తానో మీకు అన్నీ కూడా చూపిస్తాను. ఓకే, ఇంత చింతపండు చాలండి. ఇంత నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని కంప్లు మిక్సీ పట్టుకొని మనం పులుసులో పోసాక అది మంచిగా ఉంటుంది అమ్మ. దీని గ్రేవీ వల్లనే పులుసుకి అంతా టేస్ట్ వస్తుంది. అందుకే ఇప్పుడు ఇది గ్రేవీ మిక్సీ పట్టేసి దీన్ని గ్రేవీ చేయాలి. మీకు అందరికీ తినాలనిపించట్లేదండి నేను తింటుంటే. అలా ఉందండి. నాకు తెలిసి మీకు కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అంత టేస్ట్గా ఉంది, కాలిపోతుందండి. ఎన్ని ముక్కలైనా తినొచ్చు. వేడి పులుసు అండి, కాలిపోతుంది, తినలేకపోతున్నా.